నమస్తే వనిత హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు తాజాగా మనం ఇవాళ మీడియాలో ఒక వివాదం చూసాం. రెండో పెళ్లికి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి రెండో పెళ్లి చేసుకుంటున్నాడన్న వివాదం. అయితే దాదాపుగా మనకు రోజు వచ్చే కాల్స్లో కనీసం ఒకటో రెండో ఇటువంటి కేసులు ఉంటున్నాయి. మొదటి పెళ్లిని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం, లేదా ఒక పెళ్లిని నిజంగా పెళ్లి కాకుండానే ఒక అబద్ధపు పెళ్లి చేసుకుని అవతల వాళ్ళని భార్యలుగా నమ్మించడం, లేదా ఒక పెళ్లిని దాచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవడం, ఇటువంటి కేసెస్ మనకు చాలా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అసలు చట్టం దృష్టిలో పెళ్లి అంటే ఏంటి, ఏ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పెళ్లిగా చట్టం అంగీకరిస్తుంది, ఏది పెళ్లి కాకుండా పోతుంది అన్న విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి మనం ఇవాళ కాల్స్ కూడా తీసుకుంటాం. అందుకోసం మనతో స్టూడియోలో జేఎల్ఎన్ మూర్తి గారు ఉన్నారు, అడ్వకేట్. నమస్తే అండి. సో ఒక లెక్క ప్రకారం డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో దాదాపుగా ప్రతి రెండో కేసులోనూ బైగమి ఉంది అని వింటున్నామండి. అంటే ఎవ్రీ టైం డొమెస్టిక్ వైలెన్స్ కేసు వచ్చినప్పుడు ఇంకొక స్త్రీ కూడా అందులో ఉండటం, ముందు ఒక భార్యో లేకపోతే తర్వాత ఈ అమ్మాయి అయి ఉండటం. సో ఇది చాలా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఏది పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళికి ఉండాల్సిన కండిషన్స్ ఏంటి అనేది. అంటే మన దేశంలో ముందుగా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం లా, వేరియస్ లాస్ ఉండేటప్పటికీ, డిఫరెంట్ రిలీజియస్ లాస్ ఉండేటప్పటికీ మల్టిపుల్ సిటీ వచ్చేసింది. మీకు తెలిసి ఉండాలి, ఒక మ్యూజిక్ డైరెక్టరు రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒక మతం మార్చుకున్నాడు. ఈ పేరు చెప్పడం మనం బాగుంది కాబట్టి అలా మన దేశంలో అట్లాంటి చాలా జరుగుతున్నాయి. బట్ అది కోర్టు ఎన్నోసార్లు చెప్పింది, మతం మార్చుకుని చేసుకుంటే రెండో పెళ్లి మొదటి పెళ్లి ఎగ్జిస్టెన్స్ లో ఉండగా ఆ పెళ్లికి చట్టబద్ధత ఉండదని ఎన్నోసార్లు కోర్టు చెప్పింది. బట్ స్టిల్ మనుషులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇదేంటంటే కొంచెం మనకి ఈ వెస్టర్న్ కల్చరును, మరి మనకి ముస్లిం కల్చర్ ఏదైతే మనకి అరేబియన్ కంట్రీస్ కల్చర్ ఉందో, ఈ కల్చర్ అక్కడి నుంచి కొంచెం అడాప్ట్ చేసుకునేటప్పటికీ వీళ్ళకి సరిగ్గా ఇక్కడ ఉన్న ఈ మ్యారేజెస్ని కూడా డైవర్స్ పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. సెకండ్ మ్యారేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు. తర్వాత ఏదో విధంగా ఒక కాంప్రమైజ్ చేయటం, ఒక కాగితాల మీద విడాకులు రాసుకోవటం, పంచాయతీలో విడాకులు తీసుకోవటం. అవును. సో వెరీ ప్రత్యేకంగా ఏంటంటే మన రీసెంట్ లాస్ ప్రకారం అయితే ఏదైతే కరెంట్ జనరేషన్ ఉందో వాళ్ళు కంపల్సరీ మ్యారేజ్ అవ్వగానే ఇమీడియట్గా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మ్యారేజ్ కంపల్సరీగా చేసుకుంటున్నారు. మరి ఒక పాస్పోర్ట్ కోసమనో లేకపోతే ఒక ఆధార్ కార్డు కోసమనో. అందరూ చేసుకోవట్లేదండి, అవసరాలు ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది లా ప్రకారం దేనికైతే ఒక దానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తే దానికి కంపల్సరీగా ఈ కాపీ అవసరం అడుగుతున్నారు. కాబట్టి దానికోసం అని చెప్పి దీన్ని పూర్తి చేసుకుంటున్నారు. సో అదేవిధంగా ఏదైతే ఇప్పుడు 2 మ్యారేజెస్ 3 మ్యారేజ్ జరుగుతున్నాయో, ఈ ముందు మ్యారేజెస్ పోయిన జనరేషన్లో జరిగేటప్పటికి వాళ్ళ చట్టబద్ధత చాలా తక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ వచ్చినప్పటికీ 20th సెంచరీ జనరేషన్ అయిపోయింది. వాళ్ళు ఈవెన్ బర్త్ సర్టిఫికేట్లు కూడా లేవు చాలామందికి. నేను ఆశ్చర్యపోతుంటాను. ఇవాళ రేపు నా దగ్గరికి గ్రీన్ కార్డ్ అమెరికాలో ఎవరైనా బతుకున్న వాళ్ళు, మా అమ్మగారి ఏజ్లో ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే కానీ మాకు గ్రీన్ కార్డ్ ఇయ్యరట అని చెప్పి చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను అప్పుడు వాళ్ళకి ఎట్లా సొల్యూషన్ చెప్పాలో అలా ఆ విధంగా చెప్తూ ఉంటాను. కాబట్టి మ్యారేజ్ యాక్ట్ మన వెస్టర్న్ కంట్రీస్ ఏదైతే ఉందో, ఒక ముల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం లాలో మ్యారేజ్ అవ్వగానే ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా వేరే రిలీజియస్లో కూడా దాన్ని కంపల్సరీగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అది కంపల్సరీగా లీగలైజ్ చేస్తే అది చాలా సేఫ్టీ వస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి ఉండాలి. ఏ పెళ్లికైనా ఉంటే అప్పుడు అసలు సమస్య పోతుంది. మీరంటగా ముస్లిమ్స్ లో ఇచ్చినట్టుగాను క్రిస్టియన్స్ లో కూడా ఉంటుంది. యాక్చువల్లీ చర్చిలో పెళ్లి జరిగిన తర్వాత ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఐ థింక్ హిందూ మ్యారేజ్ లోని ఈ సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి. అంటే సర్టిఫికేషన్ లేకపోవడం లేదా కోడింగ్ లేకపోవడం వల్లే ఐ థింక్ చాలా ఇష్యూస్ వస్తున్నాయని అనిపిస్తుంది. కాలర్స్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్నాం. హలో హలో, చెప్పండి అమ్మా, వినిపించట్లేదు, చెప్పండి. హలో అండి, నాకు మీ ఫోన్ కాల్ సరిగా లేదమ్మా, అర్థం కావట్లేదు. ఎక్కువ స్టార్టింగ్ లోనే ఉంటారండి, ఏమంటే చూపించరు, నువ్వెవరు చూపించడానికి అని చెప్తారు. ఏం చాలా అర్థం కావడం లేదు. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలిపెడతారు, మళ్ళీ తెచ్చుకోలేరు. 2-3 మంత్స్ అయినా అలా ఉంది. ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాను, 3 మంత్స్ అవుతాను. పిల్లలు ఉన్నారమ్మా మీకు? బాబు అండి, 1.5 years. 1.5 year బాబు. పెళ్ళే ఎంత కాలం అయింది మీకు? 2 years. ఇది 3rd year. ఏమండి? ఇది 3rd year. 3rd year, ఓకే. అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళా మీది? అవునండి, పెద్దలు కుదిర్చిన పెళ్ళే. కాదు, అంటే మొదటి నుంచి అలాగే ఉండేవాళ్ళ, ఇప్పుడు అలా బిహేవ్ చేస్తున్నారా? ఈ మధ్య 1 year నుంచి చాలా మారిపోయినారండి.
1 year నుంచి అంటే మీరు ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి. అవునండి. అంటే ఇందులో లీగల్ ఇష్యూ కంటే కూడా మీకు మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒకటి అవసరం అని అనిపిస్తుందండి. అంటే ముఖ్యంగా అమ్మా ఇప్పుడు ఏదైతే మీరు అబ్బాయి ప్రవర్తన మరి అబ్బాయి తీసుకొచ్చి మా ఇంట్లో అమ్మగారి ఇంట్లో వదిలేసి వెళ్తున్నారు అని చెప్పి ఈ 2 విషయాలే అర్థమవుతుంది. కాన్ఫ్లిక్ట్ ఏం లేదనిపిస్తుంది. అబ్బాయి ఎక్కువ వరకు చాటింగ్లో కూర్చున్నాడు, చాటింగ్ చేస్తున్నాడు అనే ఒక కంప్లైంట్, చిన్న కంప్లైంట్ తప్పితే ఇది చాలా చిన్న ప్రాబ్లం అమ్మ ఉన్న మ్యారేజ్ వాటిల్లో ప్రాబ్లమ్స్, డైవర్స్ వాటిల్లో. ముఖ్యంగా అమ్మ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి, నువ్వు ఇద్దరు వైపులా పెద్దవాళ్ళని కూర్చోబెట్టి, ఒక పెద్ద మనుషులను కూర్చోబెట్టి వాళ్ళతోటి ఒక బాబు ఇది ప్రతిసారి ఈ చాటింగ్లో మునిగిపోతున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒక పర్సనల్ అండర్స్టాండింగ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసుకుంటే దీంట్లో ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ. కాబట్టి అదేవిధంగా ఒకవేళ అవసరమైతే ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఆయనతోటి మీరు చక్కగా ఇద్దరు కూర్చొని చెప్పించుకుంటే దీంట్లో ఏ ప్రాబ్లము ఉండదు అనిపిస్తుంది. ఇక మిగతావి లీగల్గా చెప్పడము ఇప్పుడే నీకు లీగల్గా అవసరం కూడా లేదని అనిపిస్తుంది. అమ్మ ఒకటి మేము చాలాసార్లు 130 టీవీ నుంచి చెప్తాం, పెళ్ళైన వెంటనే ఇప్పుడు మీరు పెళ్ళయి 1.5 ఏళ్ళు అంటున్నారు, ఆల్రెడీ 1.5 3 ఏళ్ళకి 1.5 అంటే పెళ్ళైన వెంటనే కొత్తగా ముఖ్యంగా అటు వాళ్ళు కుదిర్చి చేసిన పెళ్ళిళ్ళలో ఇద్దరు ఒకరికొకరు అపరిచితులు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి, ఒక బంధం ఏర్పడడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం ఇవ్వండి. మీరు పెళ్లి చేసుకుందే కలిసి ఉండటానికి, మీరు కలిసి ఉండటానికి అవసరమైన ఒక టైం ఇవ్వకుండానే అందులోకి పిల్లల్ని తీసుకొచ్చి మీకు మీరు అర్థం చేసుకోలేకుండా బంధాలు పాడు చేసుకుని పిల్లల్ని సఫర్ చేయడం అనేది సరైనది కాదు. సరే, జరిగిన దాన్ని మార్చలేము. ఎప్పటికైనా కూడా మీరు అతనితో మాట్లాడి మన ఇద్దరం బాగుండాలని నాకుంది అంటే ఒకటి. మనకు చాలాసార్లు అండి ఒక సమస్య ఉంది, పెళ్ళైంది కాబట్టి అవతల వాళ్ళు ప్రేమించడం అనేది హక్కు అనుకుంటారు. ప్రేమించడం హక్కు కాదమ్మా, బాధ్యత మాత్రమే హక్కు. భారతీయ పెళ్ళిళ్ళలో బాధ్యతలే ఉంటాయి, ప్రేమలు ఉండవు. మీరు అది నమ్మాలి. ముందు పెళ్లి చేసుకున్న వెంటనే ప్రేమ ఆటోమేటిక్గా పుట్టుకు రాదు. బాధ్యత ఉంటుంది, స్నేహం వైపు, ఆ తర్వాత ప్రేమ వైపు. దీనికోసం ఒక ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడున్న కాలంలో, ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలియక జరిగింది, ఇప్పుడు కాదు. ఆ ఎఫర్ట్ పెట్టడానికి టైం తీసుకోకుండానే జరిగిపోయింది. ఇప్పటికైనా ఆ ఎఫర్ట్ పెట్టండి, అతనితో మాట్లాడండి. ఈ రిలేషన్షిప్ నాకు బాగుండాలని మీకు అనిపిస్తే అది బాగుండటానికి ఏం చేయాలనేది అతనితో మాట్లాడండి. మీ వైపు నుంచి ఒక ప్రయత్నం చేయండి. అతను రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలనేది ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ కాల్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మీరు మాట్లాడేది అర్థం కావట్లేదండి. సుందర్ మాట్లాడుతున్నాను మేడం, రాజమండ్రి నుంచి. చెప్పండి. మా సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది మేడం, క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది. ఆల్రెడీ ఏంటంటే ఒక 1 week లోనే మళ్ళీ డైవర్స్ కూడా అయిపోయింది అనమాట అండి. 1 week లో డైవర్స్ ఎలా అయిపోయిందండి? పెద్దల మధ్యలోనే అయిపోయిందండి. పెద్దల మధ్యలో విడిపోవాలని నిర్ణయించుకున్నారు, అంతే అంతే కదా? అంతేనండి. ఓకే. సో అప్పుడు ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కడ చర్చ్ లో ఇష్యూ చేశారనమాట. ఓకే. సో ఇప్పటికి వచ్చి మళ్ళీ ఇద్దరు కూడా అక్కడ వాళ్ళకి అవ్వలేదు, అలానే మా సిస్టర్ కి కూడా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే. సో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మా సిస్టర్ వెళ్ళి కలవాలంటే కొంచెం ఎవిడెన్స్ కావాలి కదండి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి. సో మనం ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుందని. ఏం ఎవిడెన్స్ కావాలి మీకు? అది ఇప్పుడు చర్చ్ లో ఇష్యూ చేసిన సర్టిఫికేట్, అక్కడ చర్చ్ లో ఎవిడెన్స్ ఉంటది కదా మేడం. సర్టిఫికేట్ ఉందా లేదా మీకు చర్చ్ నుంచి వచ్చింది? అది అప్పుడు నేను అప్పుడు చాలా చిన్న ఉంది మేడం, అందుకని. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రితం? 2002 అంటే 14 ఏళ్ళుగా వాళ్ళు విడివిడిగానే ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకోలేదు ఇద్దరు. ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకంటే ఏంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన సిచ్యువేషన్ కాబట్టి అనుకుంటున్నారు, అందుకని. ఇప్పుడు మీ సిస్టర్ అనుకుంటున్నారు, అతను కూడా అనుకుంటున్నాడా? మరి అతను ఏంటంటే అతను సెకండ్ మ్యారేజ్ కి సిద్ధపడుతున్నారు కానీ ఇంకా వద్దని చెప్తున్నారు అనమాట. సో కలవాలి, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిందని. సో పెద్దల మధ్యలో అయింది కాబట్టి ఇది వ్యాలిడా నాట్ వ్యాలిడ్ అంటే చర్చిలో జరిగింది. వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొని రాసుకున్నారు. చర్చిలో జరిగిన మనకి పెళ్లి ఏ పర్సనల్ లా ప్రకారం జరిగిన విడాకులు మాత్రం కోర్టు నుంచే కదండి, అది రావాలి కంపల్సరీ కదా. అంటే నేను ఒక చిన్న సలహా చెప్తాను. దీంట్లో పెళ్ళయిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఒక పెద్ద మనిషిని, ఎవరినైనా ఇద్దరికే కామన్ మ్యాన్ ఉన్న మనిషిని, ఆయన మీ ఇద్దరు అఫ్ కోర్స్ ఒక ఆఫ్టర్
లాంగ్ టైం అరౌండ్ 10 years ప్లస్ ఉంది కాబట్టి ఒక పెద్ద మనిషిని ఎవరైనా ఇద్దరు ఒక ఎల్డర్ పర్సన్ని పంపించి ఇద్దరికి మధ్యలో మాట్లాడగలిగితే దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ కౌన్సిలింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి ఇద్దరు మళ్ళీ కలిసి ఉండాలా లేకపోతే విడిపోదామా అని ఇప్పుడు అనుకుంటున్నా కూడా ఒక మ్యారేజ్ జరిగిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. కాబట్టి కొన్ని రిలీజియన్స్లో ఎట్లా అంటే మ్యారేజ్ పర్ఫార్మెన్స్ ఇస్ డిఫరెంట్ మోడల్స్ మ్యారేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి లీగల్గా ఒకవేళ విడిపోదాం అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా కోర్టుకు వెళ్ళాలి. లీగల్గా మేము మ్యారేజ్ చేసుకున్నాము, సపరేట్ అవుతున్నామని చెప్పుకోవాలి. రెండో విషయం ఏంటంటే దీనికన్నా ముందు ఒక పెద్ద మనిషిని పంపించి ఇద్దరు మళ్ళీ కలిసి ఉందాము అని చెప్పి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇద్దరికి ఉంది కాబట్టి దానికి ఒక మంచి కౌన్సిలింగ్ చేస్తే తప్పకుండా వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఉంటారు. మనం ఒక మ్యారేజ్ని విడగొట్టడం కన్నా ఒక మ్యారేజ్ని కలిపితే దాంట్లో ఉన్న ఆనందం వేరు ఉంటుంది. కాబట్టి ఐ థింక్ నువ్వు చిన్నవాడివైనా కూడా ఎవరన్నా ఒక పెద్ద ఎల్డర్ పర్సన్ తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీరు కూడా మర్యాదగా మాట్లాడుకొని 10-15 years అయింది కాబట్టి అందరూ మర్చిపోతారు, అన్ని విషయాలు మర్చిపోతారు. కాబట్టి అదొక అటెంప్ట్ చేసి చూడండి. ఇంకా కాకపోతే మాత్రం కోర్టుకు వెళ్ళి తప్పకుండా మీరు లీగల్గా ఏమైనా డైవర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం కోర్టు ద్వారా తీసుకోండి. రైట్, తీసుకోవాల్సిందే, లేకపోతే లేనిపోని లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో సార్ కరెక్ట్గా చెప్పారండి. మీరున్న ఎందుకంటే ఇందులో లీగాలిటీ ఇష్యూ కంటే కూడా ఇద్దరిని కలపటం ఎలా అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇద్దరికి మధ్యన మీరు రాసుకున్న విడాకుల కాగితానికి ఏం వాల్యూ లేదు, ఎందుకంటే అసలు సర్టిఫికెట్ లేదు, ఆ కాగితానికి అసలు వాల్యూ లేదు. సో ఎవరినైనా పంపించి మీరు మాట్లాడించండి. ఇద్దరు కలిస్తే ఓకే, కలవకపోతే తప్పకుండా ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ మీద సంతకం పెట్టుకుని కోర్టుకు వెళ్ళండి. 6 నెలలు డైవోర్స్ వస్తాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. హలో మ్యామ్. హలో కుమారి మ్యామ్. మ్యామ్ నాది డివిసి కేసు రాజేంద్ర నగర్ కోర్టులో నడుస్తుంది మ్యామ్. డివిసి కేసు రాజేంద్ర కోర్టులో ఉంది. రైట్. అయితే దాంట్లో నాకు 1 year అవుతుంది మ్యామ్. పిల్లలకు ఎంట్రీ మెయింటెనెన్స్ 5,000 per head 2 children కి గ్రాంట్ అయింది మ్యామ్. ఓకే. అయితే అది మా హస్బెండ్ ఎగ్గొట్టుకుంటూ ఒక 1.5 lakh దాకా అయింది మ్యామ్. అయితే అది దాని గురించి మేము అడుగుతుంటే అసలు కోర్టుకి ఒక 8 months నుంచి అటెండ్ కావట్లేదు. ఓకే. అంటే దానికన్నా ముందు వేరే కోర్టు హాల్లో ఉన్నప్పుడు ఒక్క రోజు రాకున్నా కానీ జడ్జి గారు కాస్ట్ వేసి అరెస్ట్ చేస్తామని కొంచెం భయపెట్టేసి రప్పించేవాళ్ళు నాకు. ఇప్పుడు వేరే కోర్టు హాల్లోకి వెళ్ళాక జడ్జి గారు ఏం అనడం లేదు. అవును. అయితే దానివల్ల అతనికి లీనియన్స్ ఎక్కువైపోయి తను రావట్లేదు అనమాట. రాకుండా మాకు మెయింటెనెన్స్ అసలు పిల్లలకు జస్ట్ ఎంట్రీ మెయింటెనెన్స్ 5,000 per head ఇవ్వలేకపోతున్నాడు. అతను ఏం చేస్తాడమ్మా? బిల్డర్ మ్యామ్. అమ్మ అతను ఏం చేస్తాడు? బిల్డర్ మ్యామ్. బిల్డర్. అయితే నాకు ఇంకొకటి మ్యామ్, అది క్రాస్ గురించి వచ్చింది మ్యామ్ నాకు హియరింగ్. ఏమొచ్చింది? అయితే క్రాస్ కి కూడా అటెండ్ కావట్లేదు అనమాట. క్రాస్ కి ఓకే. ట్రయల్ క్రాస్ ఒక 1.5 hour అయింది మ్యామ్. 1/2 hour కాగానే టైం అయిపోయింది అనేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ డేట్ ఇచ్చేస్తే లాస్ట్ ఇయర్ 10th month లో మేము తీసుకున్న క్రాస్ నిన్న వచ్చింది మ్యామ్. నిన్న వస్తే కూడా 4:30 ఈవినింగ్ 4:30కి వచ్చాడు మ్యామ్. ఆ 4:30కి వచ్చేస్తే కూడా టైం అయిపోయిందని జడ్జి గారు తను ఎట్లాగో వెకేషన్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయారు మ్యామ్. కానీ నాకు ఎంట్రీ మెయింటెనెన్స్ నాకు తక్షణ న్యాయమే జరగట్లేదు మ్యామ్. సరే, ఓకే అమ్మా. ఇప్పుడు మీరు ఒక సమస్య ఏంటంటే మీరు టీవీ చూస్తూ మాట్లాడారు కాబట్టి చాలా గందరగోళంగా ఉంది. సరే, ఇంటర్మ్ మెయింటెనెన్స్ అతను కట్టట్లేదు, సరిగా అటెండ్ అవ్వట్లేదు. ఇది ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంచెం సమయం పడుతుందమ్మా. జనరల్గా రెగ్యులర్గా ఆ కోర్టులో జడ్జి దానికి అక్వైంట్ అయ్యి దాన్ని చూడడం. ఒక్కొక్క జడ్జి గారి మీద నేను కమెంట్ చేయకూడదమ్మా, ఎందుకంటే అది జ్యుడిషియరీ కిందకి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మీరు జడ్జి గారికి ఒక మెమో సబ్మిట్ చేసి దానికి కావాల్సిన దాకా ఇవ్వాలి అని చెప్పి ఒక మెమో సబ్మిట్ చేసి దానికి త్వరగా మీ కౌన్సిల్ని కూడా మీరు అడిగి కోర్టులో దాన్ని ఇమీడియట్గా రిప్రజెంట్ చేయమని చెప్పి మెమో ద్వారా సబ్మిట్ చేసుకుంటే జడ్జి గారు తప్పకుండా అది పరిశీలిస్తారమ్మా, నీకు తొందరగా న్యాయం చేయడానికి. ఎందుకంటే ఏదైతే మెయింటెనెన్స్ గురించి మీరు చెప్తున్నారో ఆల్రెడీ 5,000 rupees గ్రాంట్ అయిందని అన్నారు. కాబట్టి
మీరు లీనియన్స్ ఎవరిది, కోర్టు ఎవరికి లీనియన్స్ ఇయ్యదమ్మా. కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మీరు ఒక మెమో ద్వారా అన్ని డీటెయిల్స్ ఆయనకి సబ్మిట్ చేసి మీ కౌన్సిల్ ద్వారా సబ్మిట్ చేస్తే ఇంత డిలే అయింది, కొంచెం మాకు న్యాయం చేయడానికి కొంచెం తొందరగా మీరు పరిష్కరించి మాకు న్యాయం చేయండి, ఎందుకంటే 2 పిల్లలతో ఉన్నానని ఆ పిల్లల్ని కూడా కోర్టుకి అపీరెన్స్ తీసుకెళ్ళి వాళ్ళ జడ్జి ముందు ఉంచమ్మా. అప్పుడు ఆయనకి అట్లీస్ట్ మీ బాధ ఏంటో ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా రిప్రజెంట్ చేస్తే మీకు తప్పకుండా తొందరగా న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కోర్టు హాలిడేస్ వచ్చినాయమ్మా. జ్యుడిషియరీ ఎంత కలోనియల్ మైండ్ సెట్తో ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ సార్. మీరు వెళ్ళి అక్కడ ప్రార్థించమంటున్నారు, అది ఆవిడ హక్కు నిజానికి. ఆవిడ చెప్పారు అంతకుముందు. అంటే మనకు చూస్తున్నాం సార్ జ్యుడిషియరీలో ప్రోయాక్టివ్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళు అంటే నిజంగానే విక్టిమ్స్ పట్ల ఆవిడ చెప్పారు ముందు, రాకపోతే ఎందుకు రాలేదు నువ్వు అని అరెస్ట్ చేశారు. 8 సార్లు 10 సార్లు రాకపోయినా పట్టించుకోకపోయే జడ్జెస్. వెకేషన్ క్యాన్సిల్ చేసుకోమని వాళ్ళ ఎంటైర్ దేశం కోర్టులకి హాల్ సెలవులు ఏంటండి, కోర్టులకి సెలవు. ఇవాళ దేశం అడుగుతుంది కోర్టులకి సెలవులు ఏంటి, లక్షల కొద్దీ అక్కడ పెండింగ్లో కేసులు ఉండి మీరు సెలవులు తీసుకుంటాం. ఇది కలోనియల్స్ అండి, బ్రిటిష్ వాళ్ళ పద్ధతి. అది ఆ పద్ధతి ఇంకా పాటించడం మనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా. ఐ థింక్ వెకేషన్కి వెళ్ళారంటున్నారు. ఇవాళ నిజానికి అనేక చోట్ల హైకోర్టు జడ్జీలు కూడా వెకేషన్లు క్యాన్సిల్ చేసుకుని స్పెషల్ కోర్టులు నడుపుతున్నారు, శనివారాలు ఆదివారాలు నడుపుతున్నారు. బట్ మీ దురదృష్టం అని చెప్పుకోవాలి. అది ప్రోయాక్టివ్ జడ్జి నుంచి ఇంకో చోటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. బట్ మార్గమే లేదు, ఎందుకంటే మనం కలోనియల్ జ్యుడిషియరీలోనే ఉన్నాము. మీరు ప్రార్థించడం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. సో ప్రార్థిస్తూ ఒక పిటిషన్ వేయండి, నా పరిస్థితి ఇలా ఉంది, వెంటనే దీన్ని చూడండి. నెక్స్ట్ కాల్ అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే, నా పేరు చంద్రకళ అండి. చెప్పండి చంద్రకళ గారు. నాకు 12 సంవత్సరాలప్పుడు పెళ్ళి అయిందండి. 82లో అయింది నా పెళ్ళి, 84లో అయిందండి. అప్పుడు మీ వయసు 12 ఏళ్ళు. ఓకే, 12 ఏళ్ల క్రితం అండి. 20 సంవత్సరానికల్లా నాకు 2 పిల్లలు పుట్టేశారండి. ఇంకా పంచ ప్రాబ్లమ్స్ అయ్యండి. అతను ఎప్పుడు కూడా సరిగ్గా రెస్పాన్స్, మా మేనమామ అనమాట, మేనమామకి ఇచ్చారు. ఇంకా ఆయన ఎప్పుడు సరిగ్గా తినడం, తాగడం, తిరగడం, ఇంకా అట్లా అసలు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ చేశాడో ఎన్ని చేయాలో అన్ని చేసేసాడు. ఇంకా నాకు లాస్ట్కి తీసుకొచ్చేసి ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం. ఏ ప్రాబ్లం వచ్చినా వదిలేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు వచ్చేసి నేను దాదాపు ఇప్పుడు చిన్నప్పుడు టీబీ రోగం లాగా వచ్చేసిందండి, ఒంట్లో బాగాలేక. దాన్ని ఏదో పెద్ద క్రియేట్ చేసేసి అందరికి ఏదో పెద్ద జాబ్ వచ్చేసి అంత దగ్గర అప్పులు తీసేసుకొని వాళ్ళకి తీసకుండా వాళ్ళు వచ్చి నన్ను అడగడం, ఇంక ఇలా నేను కాస్త బాగయ్యాను. ఇంకా తర్వాత కూడా ఇంక ఇలాగే చేస్తున్నాడు, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటికి ఆ పిల్లల్ని 2 నేనే సాక్కుంటున్నానండి. ఇప్పుడు 2000లో వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన 16 సంవత్సరాలు ఆయన వదిలేసి వెళ్ళేసి పిల్లలు ఇప్పుడేమో పెద్దగా అయ్యారండి. పాపకి 24 years వచ్చాయి. బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాప మ్యారేజ్ చేయాలండి. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు. ఏమైనా సహాయం చేస్తాడా చేయడా? చుట్టాలున్నారు కానీ ఎవరు ఏమో పట్టించుకోరండి. కాదమ్మా, టీవీకి ఫోన్ చేసి ఆయన 16 ఏళ్ళుగా వెళ్ళిపోయాడు, ఎక్కడున్నారంటే మేము వెతికి పెట్టలేము. సో అంటే కాదు, అతని కుటుంబం ఉంటుంది కదమ్మా, అతని పేరెంట్స్ వాళ్ళందరూ ఏమంటున్నారు? ఐ థింక్ సార్ అమ్మ దీంట్లో చాలా లేట్గా క్వశ్చన్లు వస్తున్నావమ్మా. కానీ మీరు ముఖ్యంగా అంటే తనకి ఏదైతే పిల్లల మీద రైట్స్ ఉన్నాయో పిల్లలు పెళ్ళిళ్ళు చేయటం అది కూడా అతని బాధ్యతే. కాబట్టి మీరు ఒక విషయం దీంట్లో నేను ఒకటే అనిపిస్తుంది ఏంటంటే, ఒక కాంజుగల్ రైట్స్కి ఒకటి వేస్తే, ఏదైనా అడ్రస్ దొరికితే అది వేస్తే అట్లీస్ట్ మీకు కోర్టు ద్వారా కౌన్సిలింగ్ లేకపోతే అట్లాంటిది ఏదైనా జరగచ్చు అనే నా అభిప్రాయము. ఇది కూడా మంచి పద్ధతి కాదు. కానీ దీంట్లో ఏంటంటే ఈ విషయాల్లో ఏదైతే మ్యారేజ్ ఇవన్నీ ఉండేటప్పటికి ఫస్ట్ ఒక పెద్దల్ని, మేనమామే అంటున్నావు కాబట్టి పెద్దల్ని కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక డీవీసీ వేయండి. అందరూ టేబుల్ దగ్గరికి వస్తారు, మాట్లాడుకోవచ్చు. నిజానికి 16 ఏళ్ళుగా వదిలేసిపోతే మీ అమ్మమ్మ గారు, మీ మేనమామ అంటే అమ్మమ్మ గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక డీవీసీ వేయండి. అతను ఆచూకీ లేడు, సో మీరు బాధ్యత ఉంది అని. ఆస్తికి సంబంధించి ఏమైనా ఉంటే ఆస్తులు ఉంటే పార్టీషన్ సూట్ వేయండి. అప్పుడు అందరూ బయటకు వస్తారు, అతను కూడా బయటకు వస్తాడు, ఎందుకంటే వాళ్ళకి తెలిసే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.